ప్రభువైన యేసుక్రీస్తు నామములో చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలండి. ఒక సోదరుడు ఈ వీడియో పంపించాడు, నాకు పంపించి అన్న దీని గురించి ఒకసారి మీరు మాట్లాడండి అంటే, మరి ఆ వీడియోలో ఉన్నది స్త్రీ కాబట్టి మాట్లాడదలుచుకోలేదు. కానీ సమాజానికి సత్యం తెలియాలి కాబట్టి కొన్ని విషయాలు మాట్లాడాలని నేను మీ మధ్యకు రావడం జరిగింది. సో మన సహోదరి, మన సోదరి ఏం మాట్లాడుతుందో ఒకసారి విందామా? రైట్. మన సహోదరి బ్రహ్మ గురించి మాట్లాడుతుంది. మాట్లాడే ఆ ప్రక్రియలో కూతుర్ని తండ్రి చేసుకున్నాడు, అది కూడా దేవుడు అని ఎవరు మాట్లాడినా మూర్ఖులంటండి. ఇది ఏంటి అసలు? ఇది ఏమి దౌర్భాగ్యం? పురాణాలు పుక్కిటి పురాణాలు అని ఏ క్రైస్తవులో ఏ ముస్లిమ్సో ఎవరో అనలేదు. మహాతల్లి అమ్మ ఎవరు అన్నదంతా పిలకేసుకుంటారు కదా వెనక, వాళ్ళే అన్నారు. వాళ్ళ దగ్గర నుంచే వచ్చాయి మా పురాణాలు, పుక్కిటి పురాణాలు. ఇంకొకటి రామాయణం రంకు, భారతం బొంకు అనేటువంటి ఆ పదాలు కూడా అక్కడి నుంచే వచ్చాయి. ఎందుకంటే వాళ్ళే అందరికీ నేర్పించింది, మహాతల్లి వాళ్ళే. నేను మంచి బ్రాహ్మణుల గురించి నేను మాట్లాడలేదు. ఎవరైతే ఈ కులాన్ని ప్రోత్సహించే చిన్నజీఆర్ స్వామి లాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా, అట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. అంతేకాదు రాధా మనోహర్ దాస్ గురించి కూడా మాట్లాడుతున్నా. వీడు ఓ పొరంబొక సన్నాసి. సో మనం ఇప్పుడు టాపిక్లోకి చేద్దాం. అక్క ఏమంటుంది, బ్రహ్మదేవుడంట తన కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి చేసుకుని ఒప్పుకున్నది అక్క, మన సిస్టర్ ఒప్పుకున్నది. సో అందుని బట్టి మనం సంతోషించాలి. కానీ ఇది నిజాన్ని చెబుతున్నారా బయట? వీళ్ళందరూ మూర్ఖులు అంటున్నదే, దాన్ని జీర్ణించుకోలేకపోతున్నామమ్మా. ఎందుకంటే చదువుకున్న నీలాంటి వద్దులే, చదువుకున్న నీలాంటి సిస్టర్స్ కూడా ఇలా మాట్లాడడం సమంజసం కాదనేసి నా యొక్క భావన. తర్వాత అక్కేదో మాట్లాడుతుంది. ఓయమ్మో అంటుంది బ్రహ్మదేవుడంట నిద్రిస్తున్నాడంట. ఆ నిద్రిస్తున్నటువంటి సమయంలో ఎక్కడి నుంచి జన్మించిందంట? ఆమె ముఖం నుంచి ఉద్భవించిందంట. అమ్మా తల్లి, ఎక్కడ చదివావు? ఏ గ్రంథంలో చదివావు? ఆయన సృష్టి చేసే క్రమంలో నాభి నుంచి వచ్చినటువంటి స్త్రీ ఆమె. అర్థమవుతుందా? వచ్చి పుట్టిన వెంటనే ఎంత బాగుంది, అద్భుతంగా ఉంది, ఎంత అందంగా ఉంది, దీన్ని నేను పెళ్లి చేసుకోవాలి అని తరిమి 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 రేపు చేశాడమ్మ. అది మత్స్య పురాణంలో ఉంది. అర్థమవుతుందా? నువ్వు నోటుకు వచ్చినట్లు మాట్లాడద్దు చెల్లెమ్మ, బాగాలేదు. నువ్వు మాట్లాడు, మంచిగా మాట్లాడు, మంచి విషయాలు మాట్లాడు, మేము తెలుసుకుంటాం. కొత్త విషయాలు మాట్లాడు, మేము తెలుసుకుంటాం. మాకు తెలియని విషయాల గురించి మాట్లాడి మేము తెలుసుకుంటాం. అంతేగాని మాకు తెలిసిన విషయాలు మా దగ్గర వచ్చి మరలా దానికి రిపేర్లు చేస్తాం, బుడగలో పగిలిపోతే వాటిని అంటిస్తాం. నో నో నో, చెప్పొద్దు తల్లి, అలా చెప్పొద్దు, సరేనా? తర్వాత 100 సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరికి, ఎవరైతే కూతురిని చేసుకున్నాడో బ్రహ్మకి సరస్వతికి, వాళ్ళకి 100 సంవత్సరాల తర్వాత మనువు పుట్టాడని ఒప్పుకుంది. మరి ఇప్పుడు తండ్రి ద్వారా జన్మిస్తే కూతురే కదా అవుతుంది. కూతురిని పెళ్లి చేసుకొని మనువును కనేశాడంట. నిజాలు చెప్తున్న కొన్ని నిమిషాలు, వాటిని ఒప్పుకోవాలి మనం, ఓకేనా? సరే, తర్వాత ఆ మనువు నుంచి అంట మనకి మనుషులు, మానవులు అనేటువంటి పేర్లు వచ్చాయంట మనువు నుంచి. తర్వాత
అక్క ఏదో ఎగ్జాంపుల్ చెప్తుందంట, ఇది కొన్ని యుగాల సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం అంట. మనము విందాం. అమ్మాయి గారు, అమ్మ, ఉత్తర భారతదేశానికి నేను వెళ్ళాల్సిన అవసరం లేదు, అర్థమవుతుందా? నాది దక్షిణ భారతదేశం, నేను ఇక్కడే ఉంటా, అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లే. అక్కడికి ఎందుకు వెళ్ళమంటావు? మరి దక్షిణ భారతదేశానికి ఒక కొత్త బుక్ ఒకటి రాయమనొచ్చు కదా మీ బ్రహ్మని, కొత్త బుక్ ఒకటి రాయమను, అర్థమవుతుందా? అక్కడికి ఎందుకు వెళ్ళమంటావు? వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అత్త కూతుర్ని పెళ్లి చేసుకుంటాం, అవును, అక్కడికి ఎందుకు వెళ్ళి చూడమంటున్నావు? తర్వాత అక్క అంటుంది, కొన్ని యుగాల క్రితం జరిగినటువంటి సంగతిని మీరు తీసుకొచ్చి బయట పెడుతున్నారు, పక్క దేశానికి వెళ్ళు అంటే పక్క రాష్ట్రానికి వెళ్ళు అని అంటున్నది మన అక్క. అక్కడంట అత్త కూతుర్ని చెల్లి అని పిలుస్తారంట. అమ్మాయి మహాతల్లి, ఎన్ని రేపులు జరుగుతున్నా తెలుసా ఉత్తర భారతదేశంలో? తెలుసా నీకు? ఉందా? సెన్స్ ఉందా? ఎక్కడున్నావు తల్లి ఇన్నాళ్ళు? మనకు అవన్నీ తెలీదు. ఎక్కడెక్కడ ఎవరెవరిని రేపు చేస్తున్నారు. ఒక ముస్లిం పాపని రేపు చేస్తే దాని గురించి మాట్లాడేవా తల్లి ఎప్పుడన్నా? పనికి మళ్ళీ మాటలు మీరు ఎక్కడ దొరికారు తల్లి? మాకే దొరుకుతారు మీరందరూ. పక్క రాష్ట్రాలకు వెళ్ళి చూడాలి మేము. మేము నిజాన్ని మాట్లాడతామమ్మా, మేము నిజం మాట్లాడితేనే మీకు ఈ విధంగా కాలుతుంది. మేము మాట్లాడింది అత్త కూతుర్ల సంగతో దొత్తు కూతుర్ల సంగతో కాదు, అర్థమవుతుందా? అత్త కూతుర్ల సంగతి దొత్త కూతుర్ల సంగతి మేము మాట్లాడలేదు. మేము మాట్లాడింది తండ్రి కూతుర్ల సంగతి గురించి మాట్లాడుతున్నాం. ఒక దేవుడిగా ఉన్నటువంటి ఒక బ్రహ్మ ఒక స్త్రీని చేసి వెంటనే మోహించినటువంటి బ్రహ్మ సరస్వతి గురించి మాట్లాడుతున్నాం. తండ్రి కూతుర్ల గురించి మాట్లాడుతున్నాం. ఎట్లా 100 సంవత్సరాలు తీసుకెళ్ళి ఆ పద్మంలో పెట్టుకొని రేపు చేసి ఒక మనువును కన్నాడు, దాని గురించి మాట్లాడుతున్నాను తల్లి. అత్త కూతురు గురించి ఎవరు మాట్లాడారు? ఎక్కడున్నావు నువ్వు అసలు? మనుగడు దాని గురించి మేము నేర్చుకోవాలంట. దానికి మళ్ళీ మాటలు నువ్వు. అక్క అంటున్నది వాళ్ళ దేవతలంట, మన మనుషులమంట. దేవతలు కూతుర్ని చేసుకోవచ్చు, పక్కోడి భార్యని రేపు చేసి ఇవ్వచ్చు, ఏంటిది కోడికోతో కూసి వచ్చి ఒక పురోహితుని భార్యని రేపు చేసి వెళ్ళిపోవచ్చు, గర్భంగా ఉన్నటువంటి స్త్రీలని రేపు చేసి వెళ్ళిపోవచ్చు. పనికి మళ్ళీ మాటలు మీరు ఎందుకు ఆపాదించబడదు? అప్పటి మణిధరం శాస్త్రం ఇప్పుడు తీసుకుని పెట్టాలనుకుంటున్నారు కదా తెలివి తక్కువ దద్దములు నీలాంటి వాళ్ళు. అప్పుడే కదా, ఇప్పుడు కుదరదు కదా, ఎందుకు తీసుకొస్తున్నారు? ఎందుకు తీసుకొని రావాలనుకుంటున్నారు వాటిని? సెన్స్ ఉండి మాట్లాడుతున్నావా? సెన్స్ లేకుండా మాట్లాడుతున్నావా? దేవుళ్ళు తప్పు చేసి వచ్చా? దేవుళ్ళు తప్పు చేస్తే దానికి లోక కళ్యాణం. నీకు మాలిన వెదవల్లారా.